రోడ్డు పక్కనే ఇళ్ళు, ఇంటి ముంగిట వివిధ రకాల మొక్కలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35 సంవత్సరాలకు పైగా వివిధ రకాల ఉద్యాన మొక్కలతో నిర్వహిస్తున్న నర్సరీ అది. రోడ్డు వెంట వచ్చిపోయే ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఈ ఇంటి ముంగిటి నర్సరీ గురించి తెలియాలంటే ఇది చూడండి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లి గ్రామానికి చెందిన సిదార్ల పుష్పలత శంకరయ్య దంపతులు. వీరికి 2 సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆ దంపతులకు మొక్కల ఆలనా పాలన చూడటమే దినచర్య. గత 35 సంవత్సరాలుగా ఇంటి ముంగిట వీరు ఉద్యాన నర్సరీని నిర్వహిస్తున్నారు. గతంలో పుష్పలత మామ ఉట్నూరులోని ఉద్యాన విభాగంలో పనిచేసిన సమయంలో మొక్కల గురించి తెలుసుకున్నారు. అప్పుడే ఇంటి ముందు చిన్నపాటి నర్సరీకి అంకురార్పణ చేశారు. వివిధ రకాల మొక్కలను పెంపు చేసి పలు ప్రాంతాలకు సరఫరా చేశారు. ముఖ్యంగా మామిడి పిక్కలను తీసుకువచ్చి పెంపు చేసి మొక్కలుగా ఎదిగిన తర్వాత వాటిని నాటుకోవడానికి సరఫరా చేశారు. మొదట్లో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండటం, పనులు కూడా ఎక్కువగా ఉండటంతో కూలీలను పెట్టి పనులు చేశారు. ప్రభుత్వంతో పాటు సుదూర ప్రాంతాలకు తమ నర్సరీ నుండి మొక్కలను సరఫరా చేస్తూ ఆదాయాన్ని గడించారు. ఇప్పటికీ అలాగే నర్సరీని నిర్వహిస్తున్నారు. అయితే పుష్పలత భర్త శంకరయ్య ఇప్పటికీ మొక్కలకు అంట్లు గడుతూ ఉంటారు. ఇందుకోసం వివిధ ప్రాంతాలకు కూడా వెళ్లి వస్తారు. అయితే ఇంటి ముందు పక్కన ఉన్న స్థలాన్ని నర్సరీగా మార్చి మామిడి, జామ, కొబ్బరి, అరటి వంటి పండ్ల మొక్కలతో పాటు పలు రకాల పూల మొక్కలు, బగారా ఆకు, యాలకుల చెట్లకు సంబంధించిన మొక్కలు కూడా పెంచుతున్నారు. ఒక మామిడిలోనే దశేరి, బంగన్పల్లి, హిమాయత్, కేసరి, మల్లికా వంటి పలు రకాలు వీరి వద్ద అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా మామిడి మొక్కలకే డిమాండ్ ఉందని ఇంటి వద్ద నర్సరీని నిర్వహిస్తున్న సదార్ల పుష్పలత లోకల్ 18తో చెప్పారు. వీరి వద్ద నుండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాలకు మొక్కలను తీసుకువెళ్తారని అన్నారు. శంకరయ్య కూడా వివిధ ప్రాంతాల నుండి పలు రకాల పండ్ల మొక్కల విత్తనాలను సేకరించి తీసుకొచ్చి వాటిని మొక్కలుగా పెంపకం చేస్తారు. అనంతరం నాటుకోవడానికి వాటిని విక్రయిస్తారు. వాటిని విక్రయించడమే కాకుండా నాటుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తూ వారికి అవగాహన కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుండి వచ్చి తీసుకువెళ్తారు. ఈ మొక్కల పెంపకంతోనే కాలక్షేపం అవుతోందని, ప్రతిరోజు ప్రతి మొక్కను జాగ్రత్తగా పరిశీలిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని సదార్ల పుష్పలత వివరించారు. 35 సంవత్సరాలు అవుతుంది నర్సరీ బట్టి. మా నర్సరీలో బంగన్పల్లి గాని, హిమాయత్ గాని, దశేరి గాని, కేసరి గాని, మల్లిక గాని, చెరుకు రసం, పెద్ద రసం, చక్కెర గుత్తులు, ఇటువంటి రకాలు ఉంటాయి మా దగ్గర. ఇటువంటి రకాలు అది జామ ఉంది, అరటి, సపోటా, సంత్ర, మోసాంబి, పనస, ఉసిరి కూడా ఉన్నది. మా దగ్గరికి వెళ్ళి కడప, కర్నూలు, చిత్తూరు, విజయవాడ అక్కడ దాకా గవర్నమెంట్ కు సప్లై చేసినాం మేము. ఇప్పుడు కూడా వస్తారు అక్కడ నుండి కూడా. ఇప్పుడు అక్కడ నుండి వస్తారు. అక్కడ కూడా చూడడానికి పోతాడు. తోటలు ఇట్లా పెట్టాలని మార్కెటింగ్ ఇచ్చేస్తారు తీసుకోవటోళ్ళకు, అట్లా చేసేస్తారు. ఇంటి ముందు పెంచుతున్న వివిధ రకాల మొక్కలతో ఆ ఇల్లు పొదరిల్లు లాగా కనబడుతూ ఆ రోడ్డు వెంట వచ్చిపోయే వారిని ఆకట్టుకుంటోంది. చూడడానికి చిన్నగా కనిపించిన ఆ నర్సరీలో అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ నర్సరీ నిర్వహణతో ఆ దంపతులకు కాలక్షేపమే కాకుండా ఆదాయం కూడా సమకూరడం విశేషం.